సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం విలన్ కేసీఆర్ అని కమిషన్ తేల్చిందని కాంగ్రెస్ నివేదిక అంతా కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం మనం చూసాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టిందని, కాళేశ్వర్ అక్రమాలన్నింటినీ ఆనాటి సీఎం కేసీఆర్ గారు బాధ్యుడని చెప్పేసి తేల్చిందంటూ అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు ఎపిసోడ్ లో విలన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం కమిషన్ విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని, మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి దోషిగా ఎలా తేలుస్తారని చెప్పి అంటా ఉన్నది. అందుకు కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదంటూ కోర్టుకెక్కింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కమిషన్ రిపోర్టుగా ఇచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ. స్థూలంగా ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక అని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఇది వర్షన్ అధ్యక్ష. అధ్యక్ష 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 ఈ రిపోర్ట్ వచ్చి ఇంత దుర్మార్గం చేసి వీళ్ళు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ సభలో పెట్టి అంతా చర్చిస్తూ ఉంటే కూడా ఇంకా వాళ్ళకి కనీసం జ్ఞానం లేకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను చికా చేయాలని చేసి ఈ ధోరణి చూస్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచిది కాబట్టి ఇంత అన్యాయం జరిగితే కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మీ అందరినీ ఇంకా వదిలేయటం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందేమో అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏమండి వేయాలి మీలాగా కక్ష సాధింపు ధోరణిలో ఉంటే మేము సంవత్సరంలో రాగానే మీ అందరిని పంపించేవాళ్ళం. కానీ మేము అట్లా లేము కదా. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని మేము చర్చించి మీరు చర్చించి అంతిమంగా ప్రజలు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కాగితాలు నింపడం ఏంటి, ఈ అల్లర్లు చేయటం ఏంటి, ఘోష్ రిపోర్ట్లు చెత్త రిపోర్ట్ అంటే ఏంటి, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ పిల్లలు అబద్ధం చెప్పడం ఏంటి, వ్యాప్ కోసం ఇచ్చిన రిపోర్ట్లు కూడా తప్పుగా మీరు సభలో పెట్టేంటి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు తప్పు అని చెప్పడం ఏంటి, ముఖ్యమంత్రి గారు చదివిన రిపోర్ట్ని మంత్రి గారు చెప్పిన రిపోర్ట్ని అన్ని తప్పులని మాట్లాడటం ఏంటి? ఎంతకాలం ఈ రాష్ట్రాన్ని ఇంకా ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ముందు పోతారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఐ థింక్ అధ్యక్ష మీరు వారందరినీ లెట్ దెమ్ రెజ్యూమ్ ద చైర్ ప్లీజ్. కూర్చోండి దయచేసి. కాగితాలు చింపి విసిరేయటం అనేది సభా సాంప్రదాయాలకు విరుద్ధం. ఇది దయచేసి మీరంతా సీనియర్ సభ్యులు గమనించి సభలో నియమ నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే సభా సాంప్రదాయాలు గౌరవించినట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోండి. గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినట్టే వారు కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ రైట్ టు స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్. యూ హ్యావ్ టు అలో దెమ్. ప్లీజ్ సిట్ డౌన్. ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. మహేష్ రెడ్డి గారు సార్ మీరు ఆర్డర్లు పెట్టండి సార్. మాట్లాడకపోతున్నాం. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మేము చాలా డిసిప్లిన్గా ఉన్నాము. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఇది ఎట్లా సార్? ఇది మీరు ఆర్డర్లు పెట్టండి. దయచేసి ఆర్డర్లు పెట్టండి సార్. మీరు మాట్లాడండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ నివేదిక అని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉన్నది. అది కాదు అని చెప్పేసి మీరు ఆరోపిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎక్కడ కూడా ఈ అంశంలో ఎక్కడ కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు ఈ కమిషన్ దేనికోసం వేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో
గౌరవ మీరు ఇచ్చినటువంటి రిపోర్టులు సభ్యులు అధ్యక్ష మంచి సాంప్రదాయం కాదు. పేపర్లు అట్లా చింపేసి విసిరేయడం ఏం పద్ధతులు? ఏం పద్ధతులు అవి? మీరు సీనియర్ సభ్యులు, కూర్చోండి ఇచ్చే రిపోర్టు కూర్చోండి. ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం డిప్యూటీ సీఎం గారు తప్పుదోవ పట్టించి అల్లరి చేసి రభస చేసి బయటికి పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రిపోర్టు తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది. అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు కానివ్వండి. అధ్యక్ష అధ్యక్ష ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్